Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel, John's English Academy. ప్రాఫిషియన్సీ టెస్ట్ సంబంధించినటువంటి సిరీస్లో భాగంగా ఈరోజు మనం కొన్ని ఈడియమ్స్ని నేర్చుకుందాం. అకాడమీ బుక్ నుంచి తీసుకోబడ్డటువంటివి. దానికంటే ముందు ఆల్రెడీ నేను అనౌన్స్ చేసినట్టుగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఆఫ్లైన్ బ్యాచ్ కాకినాడలో స్టార్ట్ కాబోతుందండి. అది 11th ఫిబ్రవరిన స్టార్ట్ కాబోతుంది. JNTU కే ఆపోజిట్ ఉంటుందండి, కెనరా బ్యాంక్ పైన. ఎవరైతే ఆఫ్లైన్ బ్యాచ్ జాయిన్ కావాలనుకుంటున్నారో ఈ నెంబర్కి కాల్ చేసేసి మీ అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసేసుకోండి. తర్వాత రీసెంట్గా ఏపీ మెగా డిఎస్సి 2025లో సెలెక్ట్ అయినటువంటి నా ఆఫ్లైన్ బ్యాచ్ స్టూడెంట్స్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా, టీజీటీ ఇంగ్లీష్గా, పీజీటీ ఇంగ్లీష్గా సెలెక్ట్ అయిన వారికి ఒక సక్సెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. దాని క్లిమ్స్ చూడండి ఒకసారి. ఇప్పుడు మనం కొన్ని ఈడియమ్స్ చూద్దాం. నోట్బుక్ రెడీగా పెట్టుకోండి. అందులో ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో ఆన్సర్ ఏదో చెప్తాను, దాంతోపాటుగా అడిషనల్ మీనింగ్ కూడా చెప్తాను, అది కూడా మీరు నోట్ డౌన్ చేసేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద సెషన్ నౌ. ఇప్పుడు మనం ఒక్కొక్క ఈడియంని చూద్దాం. ఈడియం అంటే తెలుగులో జాతీయాలు. ఉన్న పదాల యొక్క మీనింగ్ అంటే యాక్చువల్ మీనింగ్ కాకుండా అవి డిఫరెంట్ మీనింగ్ని ఇస్తాయి వెన్ దే కమ్ టుగెదర్. ఈ సెషన్లో మనం కొన్ని ఈడియమ్స్ని చూద్దాం, దాంతోపాటు అడిషనల్ మీనింగ్ కూడా నోట్ డౌన్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, అక్రాస్ ద బోర్డ్. అక్రాస్ ద బోర్డ్ అంటే ఏంటి? దీని ఆన్సర్ వచ్చేసి ఎవ్రీవన్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. అన్నిటినీ అందరినీ ఇంక్లూడ్ చేయడం, కలపడం, ఆల్ ఇంక్లూజివ్ అంటారండి. దీనికి ఇంకొక మీనింగ్ మనం అప్లయింగ్ టు ఆల్ అని చెప్పొచ్చు. సో అక్రాస్ ద బోర్డ్ మీనింగ్ ఎవ్రీవన్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్. సెకండ్ క్వశ్చన్, అగెయిన్స్ట్ ద క్లాక్. అగెయిన్స్ట్ ద క్లాక్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా ఒక పనిని తొందరలో కంప్లీట్ చేయడం, హరీబరీగా కంప్లీట్ చేయడం అంటారు చూసారా, అలా అన్నట్టు. ఓకే, ఇక్కడ దీని ఆన్సర్ వచ్చేసి ఏ టెస్ట్ ఆఫ్ స్పీడ్ ఆర్ టైం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, దీన్ని ఇంకో మీనింగ్ కూడా రాసుకోండి. పర్ఫార్మింగ్ ఏ టాస్క్ ఇన్ ఏ హరీ. ఏదైనా ఒక టాస్క్ని త్వరగా హరీగా పూర్తి చేయడం. ఓకే. థర్డ్ క్వశ్చన్, టు బీట్ అరౌండ్ ద బుష్. టు బీట్ అరౌండ్ ద బుష్ అనేటటువంటి ఈడియం ఎన్నో ఎగ్జామినేషన్స్లో వచ్చింది. ఎవరైతే మీరు రీసెంట్గా డిఎస్సీలు టెట్లు రాశారో ఖచ్చితంగా ఈ ఈడియం మీకు కనబడే ఉంటుంది. అంటే యాక్చువల్ విషయాన్ని కాకుండా దాని చుట్టూ మాట్లాడడం, బీట్ అరౌండ్ ద బుష్ అంటే. టు అవాయిడ్ ఏ క్వశ్చన్, ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఆధారంగా మన ఆన్సర్ వచ్చేసి టు అవాయిడ్ ఏ క్వశ్చన్ అవుతుంది. డన్. దీనికి ఇంకొక మీనింగ్ కూడా మీరు రాసుకుంటే వితౌట్ కమింగ్ టు ద పాయింట్ అన్నట్టు. వితౌట్ కమింగ్ టు ద పాయింట్, టు డిస్కస్ సంథింగ్ వితౌట్ కమింగ్ టు ద పాయింట్, చుట్టూ మాట్లాడడం, అసలు విషయం వదిలేసి. డన్. నెక్స్ట్ 4వ చూద్దాం. బిహైండ్ ద సీన్స్. బిహైండ్ ద సీన్స్ అంటే ప్రైవేట్లీ అన్నట్టు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఆధారంగా మన ఆన్సర్ ప్రైవేట్లీ. దీని ఇంకో మీనింగ్ కూడా రాసేసుకోండి, సీక్రెట్లీ. ఇంకో మీనింగ్ కూడా రాయొచ్చు, అవుట్ ఆఫ్ సైట్ ఆఫ్ పబ్లిక్. అవుట్ ఆఫ్ సైట్, SIGHT, ఆఫ్ పబ్లిక్, పబ్లిక్కి కనబడకుండా. ఓకే, బిహైండ్ ద సీన్స్. ఆన్సర్ ఇక్కడ ప్రైవేట్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ డోంట్ లిసన్ టు మై వర్డ్స్ యూ విల్ డెఫినెట్లీ ల్యాండ్ ఇన్ డీప్ వాటర్. నువ్వు నా మాటలు కనుక వినకపోతే ఖచ్చితంగా నువ్వు డీప్ వాటర్లోకి వెళ్తావు, అంటే ఖచ్చితంగా నువ్వు ఇబ్బందుల్లో పడతావు అన్నట్టు. డీప్ వాటర్ అంటే ఇబ్బందుల్లో పడడం. ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్లో మన ఆన్సర్ వచ్చేసి టు బీ ఇన్ సీరియస్ ట్రబుల్. సీరియస్ ట్రబుల్లో ఉండడం. ఓకేనా, ఇబ్బందుల్లో ఉండడం. 6th క్వశ్చన్, ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ పొజిషన్ ఇన్ ద ఆఫీస్ హీ ఈజ్ ఆల్వేస్ డౌన్ టు ఎర్త్. అతడు మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ డౌన్ టు ఎర్త్ ఉంటాడు. డౌన్ టు ఎర్త్ అంటే మన మైండ్లో వచ్చే ఫస్ట్ మీనింగ్ ఏంటంటే హంబుల్గా ఉండడం. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ కూడా హంబుల్ లేదు చూడండి. ఆన్సర్ ప్రాక్టికల్ అని గుర్తుపెట్టుకోండి. ప్రాక్టికల్. నిజంగా మీరు 4 ఆప్షన్ చూస్తే మీరు షై అనే పదం వైపు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. వద్దండి, ప్రాక్టికల్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీనికి ఇంకొన్ని మీనింగ్స్ ఉన్నాయి. ప్రాక్టికలే కాకుండా మనం రియలిస్టిక్గా ఉన్న వ్యక్తిని కూడా ఖచ్చితంగా డౌన్ టు ఎర్త్ అంటాం, రియలిస్టిక్గా. నెక్స్ట్ హంబుల్గా ఆల్రెడీ మీకు చెప్పేశాను. ఓకే, సెన్సిబుల్గా ఉన్న వ్యక్తిని కూడా డౌన్ టు ఎర్త్ అంటాం, సెన్సిబుల్గా, SENSI. ఓకే, తర్వాత గ్రౌండెడ్గా ఉండడం కూడా ఏమి మీనింగ్ రాసుకున్నాం మనం?
ప్రాక్టికల్, రియలిస్టిక్, సెన్సిబుల్ మరియు గ్రౌండెడ్. హంబుల్ ఎలాగో మీకు తెలుసు. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆన్సర్ ఏం చేద్దాం? ప్రాక్టికల్. నెక్స్ట్ 7th, టు ఈట్ అవుట్ మీన్స్. ఈట్ అవుట్ అంటే ఏంటి? మనం ఇంట్లో కాకుండా బయట తినేటటువంటి మీల్ని ఈట్ అవుట్ అంటారు, ఒకవేళ మనం బయటికి వెళ్ళి తింటే. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? టు ఈట్ ఇన్ ఏ రెస్టారెంట్. టు ఈట్ ఇన్ ఏ రెస్టారెంట్ దీని యొక్క ఆన్సర్ అవుతుందండి 3. ఓకేనా? దీన్ని మనం ఏందంటాం అంటే టు హ్యావ్ ఏ మీల్ ఇన్ ఏ రెస్టారెంట్, లేదా కెఫేలో తిన్నా, రెస్టారెంటే కాదు కెఫేలో వెళ్ళి తిన్నా, లేదా మనం ఎక్కడైనా సరే ఏదైనా ఒక హోటల్కి వెళ్ళి తిన్నా మనం దాన్ని ఈట్ అవుట్ అంటాం. టు ఈట్ ఇన్ ఏ రెస్టారెంట్, ఇంట్లో తినకుండా బయట తినడం. నెక్స్ట్ 8వది, ఇఫ్ యూ కీప్ అన్ ఐ అవుట్. ఓకే, ఇట్ మీన్స్ కీప్ అన్ ఐ. ఇంతవరకు మీరు బాగానే గుర్తుపెట్టుకోవచ్చు. కీప్ అన్ ఐ అంటే జాగ్రత్త చూడు అన్నట్టు అర్థం. ఓకేనా? అని చూస్తుంటారు, అరే కీప్ అన్ ఐ ఆన్ హిమ్ అంటాను చూసారా? సో కీప్ అన్ ఐ అవుట్ అంటే ఇక్కడ వాచ్ కేర్ఫుల్లీ అని అర్థం, జాగ్రత్తగా చూడడం. నెక్స్ట్, టు ఈట్ లైక్ ఏ హార్స్. ఈట్ లైక్ ఏ హార్స్ అంటే ఏంటిది? ఏంటంటే ఇక్కడ చాలా తినేయడం. ఈట్ లైక్ ఏ హార్స్ అంటే ఎప్పుడు ఆ హార్స్ ఎలా అయితే తింటూ ఉంటుందో, నెవరేస్తూ ఉంటుందో అలానే మనం తినడం. ఓకే, టు ఈట్ ఏ లాట్ అన్నట్టు ఇక్కడ దాని యొక్క మీనింగ్. టు ఈట్ ఏ లాట్. డన్. టు ఈట్ ఏ గ్రేట్ డీల్ అని కూడా మనం చెప్పొచ్చు. టు ఈట్ ఏ గ్రేట్ డీల్ కూడా వస్తుంది. 10th, టు హ్యాంగ్ యువర్ హెడ్ మీన్స్ ఏంటి? హ్యాంగ్ యువర్ హెడ్ అంటే ఏంటంటే ఫీల్ షేమ్ఫుల్ అన్నట్టు, సిగ్గుతో తల ఉంచుకోవడం. అర్థమైందా? ఫీలింగ్ అషేమ్డ్, డీప్లీ అషేమ్డ్ అంటే మనం చేసిన పని వల్ల తలదించుకునేటటువంటి పరిస్థితి రావడం, దాన్ని హ్యాంగ్ యువర్ హెడ్ అంటాం. ఓకేనా? టు ఫీల్ అషేమ్డ్ అనొచ్చు, లేదా ఫీల్ షేమ్ఫుల్ అనొచ్చు. నెక్స్ట్, ఇఫ్ సంథింగ్ ఈజ్ హెవీ డ్యూటీ ఇట్ డాష్. హెవీ డ్యూటీ అంటే ఏంటి? హెవీ డ్యూటీ అని అంటే గుర్తుపెట్టుకోవాల్సింది టఫ్గా, పవర్ఫుల్గా ఉండడాన్ని హెవీ డ్యూటీ అంటారు. సంథింగ్ విచ్ ఇస్ టఫ్ అండ్ పవర్ఫుల్. దీనికి ఇంకొన్ని మీనింగ్స్ కూడా రాయొచ్చు మనం. ఓకేనా? ఇంటెన్స్, INTENSE, ఇంటెన్స్ కానీ, ఇంపార్టెంట్ కానీ, అబండెంట్గా ఉండడం కూడా హెవీ డ్యూటీ అంటాం. మోస్ట్లీ ఎగ్జామినేషన్స్లో టఫ్ అండ్ పవర్ఫుల్ అనేటటువంటి ఆప్షన్ ఇస్తాడు. SSC GDకి సంబంధించి ఒకప్పుడు ఇంటెన్స్ అనేటటువంటి పదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ ఇన్ ద డాగ్ హౌస్ యు ఆర్ డాష్. ఇన్ ద డాగ్ హౌస్ అనే ఇడియం మీనింగ్ ఏంటి? ఇన్ ద డాగ్ హౌస్ అని అంటే మనం ఇబ్బందుల్లో ఉండడం, ఇన్ ట్రబుల్ అని గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీ. ఇన్ ట్రబుల్. ఇన్ ద డాగ్ హౌస్ అంటే ఇన్ ట్రబుల్ అని గుర్తుపెట్టుకోవాలి. ద ఇన్స్ అండ్ అవుట్స్ అంటే ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్లో ఇన్స్ అండ్ అవుట్స్ పూర్తిగా తెలవడం, దాన్ని ఇన్స్ అండ్ అవుట్స్ అంటారు. మనం తెలుగులో అరే వాని ఇన్ అండ్ అవుట్ నాకు తెలుసు అంటాం చూసారా, అదన్నట్టు. ఇన్స్ అండ్ అవుట్స్ అంటే ద స్మాల్ డీటెయిల్స్, దీన్నే మనం ఆల్ ద డీటెయిల్స్ అంటాం. నెక్స్ట్, ఇఫ్ ఇట్స్ అ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ ఇట్ మీన్స్ డాష్. అంటే ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ అంటే ఏంటి? ఏదైనా ఒక అచీవ్మెంట్ని ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ అంటారు. అర్థమైందా? ఏదైనా ఒక సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ని. ఇక్కడ మనకు ఇచ్చిన ఆప్షన్స్లో సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ కనబడట్లేదు. ఓకే, సో మన ఆన్సర్ ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం ఆనర్. ఓకేనా? ఏదైనా మనకు దక్కినటువంటి గౌరవం అని గుర్తుపెట్టుకోండి. సార్ ఆనర్ స్పెల్లింగ్లో యూ ఉంది సార్, ఎక్కడో యూ లేకుండా చూసాను సార్ నేను, ఆనర్ HONOR చూసాను సార్ అంటే అది అమెరికన్ స్పెల్లింగ్, మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఉంటుందండి. ఓకేనా? ఇది ప్రాపర్గా మనం ఫాలో కావాల్సినటువంటి స్పెల్లింగ్. నెక్స్ట్ 15th, ఇఫ్ యూ కీప్ సంథింగ్ డౌన్ యూ డాష్. కీప్ సంథింగ్ డౌన్ అంటే ఏంటి? కీప్ సంథింగ్ డౌన్ అంటే కంట్రోల్ చేయడాన్ని, దేన్నైనా కంట్రోల్ చేయడాన్ని కీప్ సంథింగ్ డౌన్ అంటారండి. టు కంట్రోల్ ఇట్ అన్నట్టు. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అవుట్ ఆఫ్ షేప్ అంటే ఏంటి? అవుట్ ఆఫ్ షేప్ అంటే అన్ఫిట్గా ఉండడం. ఇది ఫిజికల్గా ఒక అపియరెన్స్ని మనం మార్క్ చేస్తూ చెప్పేటటువంటి పదాలు ఎక్కువ వస్తుందండి. అవుట్ ఆఫ్ షేప్ చూడ్డానికి అరే ఏంద్రా అవుట్ ఆఫ్ షేప్ అయిపోయావు అంటాం. అర్థమైందా? అవుట్ ఆఫ్ షేప్ అంటే అన్ఫిట్గా ఉండడం. ఓకేనా? అన్ఫిట్గా ఉండడం, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ అని గుర్తుపెట్టుకోండి. అన్ఫిట్ లేదా ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్. నెక్స్ట్, ఇఫ్ ఇట్స్ సేఫ్ అండ్ సౌండ్ ఇట్ ఈస్ డాష్. సేఫ్ అండ్ సౌండ్ అంటే అన్హార్మ్డ్గా, అంటే ఇక్కడ నాట్ హార్మ్డ్ లేదా సెక్యూర్డ్ అనేటటువంటి మీనింగ్ను కూడా గుర్తుపెట్టుకోండి. సెక్యూర్డ్ లేదా అన్హార్మ్డ్ లేదా నాట్ హార్మ్డ్, ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ ఉంది. ఇఫ్ యూ సీ ఐ టు ఐ విత్ సమ్ వన్ యూ డాష్ దెమ్. సీ ఐ టు ఐ, ఇక్కడ కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం. సీ ఐ టు ఐ అనగానే మీరు మైండ్లో వచ్చేసి ఏంటంటే అరే కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నట్టు అతను అపోజ్ చేస్తున్నాడు లేదా ఇలా
కోపంతో చూస్తున్నాడు అనేటటువంటి మీనింగ్ మన మైండ్లో వస్తుందండి. అది కాదండి. పూర్తిగా సమ్మతించడాన్ని టు సీ ఐ టు ఐ అంటారండి. అగ్రీ విత్ ఆన్సర్ అవుతుంది. ఇన్ ఫుల్ అగ్రిమెంట్ అని కూడా అప్పుడప్పుడు ఆప్షన్స్లో కనబడుతుంది. అగ్రీ విత్, ఫుల్ అగ్రిమెంట్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. నో ఇష్యూస్ ఎట్ ఆల్. సో మన ఆన్సర్ ఇక్కడ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యు ఆర్ సిక్ అండ్ టయర్డ్ యు ఆర్ డాష్. సిక్ అండ్ టయర్డ్ అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎగ్జాస్పరేటెడ్. EXASPERATED, ఎగ్జాస్పరేటెడ్. ప్రొనౌన్సియేషన్ గుర్తుపెట్టుకోండి. మీనింగ్ అంతకంటే ఇంపార్టెంట్, స్పెల్లింగ్ ఇంకా ఇంపార్టెంట్. దీన్ని స్పెల్లింగ్ అడగడం జరిగింది ఎగ్జామినేషన్స్లో, మీనింగ్ కూడా అడగడం జరిగింది. ఎగ్జాస్పరేటెడ్ అంటే ఇరిటేట్ కావడం, కోపం రావడం, ఫ్రస్ట్రేట్ కావడం, ఇరిటేట్ కావడం, అన్నాయిడ్గా ఉండడం, ఓవరాల్గా కోపం రావడం. అదేనా? కానీ ఎగ్జామ్లో యాంగ్రీ అనేటటువంటి పదాన్ని ఇవ్వడు, అన్నాయిడ్ అనే పదం ఇస్తాడు. ANNOYED. లేదా ఫ్రస్ట్రేటెడ్ అని ఇస్తుండొచ్చు, FRUSTRATED. లేదా ఇరిటేటెడ్ ఇస్తుండొచ్చు. డన్. ఇక్కడ నాకు యాంగ్రీ కూడా కనబడుతుంది సార్, నేను ఆప్షన్ 4 పెడదామని అనుకుంటున్నాను అని అంటే, లేదండి ఎగ్జాస్పరేటెడ్ అనేటటువంటి పదాన్ని ఆప్ట్ చేయండి. అదే కదా నేను చెప్తున్నాను మీకు. ఖచ్చితంగా యాంగ్రీ అనే పదాన్ని అవాయిడ్ చేసేసి ఎగ్జాస్పరేటెడ్ని ఇక్కడ మీరు తీసుకోవాలి. ఇంకా కోపం యొక్క నెక్స్ట్ లెవెలే అన్నాయి కావడం, ఫ్రస్ట్రేట్ కావడం, ఇరిటేట్ కావడం. డన్. సో మన ఆన్సర్ ఇక్కడ వచ్చేసి 2 అవుతుందండి, ఎగ్జాస్పరేటెడ్. నెక్స్ట్, టు గో త్రూ థిక్ ఆర్ థిన్. థిక్ ఆర్ థిన్ అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ కలిగి ఉండడం. మెనీ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ ఆన్సర్ అవుతుందండి. అదేవిధంగా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే అని అర్థం వస్తుందండి. దాన్ని కూడా రాసుకోండి. అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. మెనీ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ దగ్గరే మీరు మళ్ళీ మీ నోట్బుక్లో అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ రాసుకోండి. CIRCUMSTANCES, అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. డన్. ఇవి ఈ సెషన్లో మనం క్విక్గా నేర్చుకున్నటువంటి ఒక 20 ఇడియమ్స్. ఈ ఇడియమ్స్ మనకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. నోట్బుక్లో రాసి పెట్టండి. అదేవిధంగా మీరు గతంలో కూడా నేను కొన్ని ఇడియమ్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ అప్లోడ్ చేశాను. వాటిని కూడా చూసి ఒకసారి రివైజ్ చేసేసుకోండి బిఫోర్ ద ఎగ్జామినేషన్స్. ఈ క్లాస్ కేవలం డిఎస్సి ఆస్పిరెంట్స్కే కాదు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్న వాళ్ళందరికీ ఉపయోగపడేటటువంటిదండి. హవెవర్ ఈ సెషన్ ఇంతటితో ఆపుదాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఆల్ ఆఫ్ యూ.